1947 ఆగస్టు 15న ఇండియా మొత్తం 3 రంగుల జెండాను ఎగురవేసి ఆనందంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోని 2 ప్రదేశాలు మాత్రం ఆ రోజున ఈ వేడుకలు జరుపుకోలేకపోయాయి. ఆ 2 ప్రదేశాలు ఏవి అంటే ఒకటి హైదరాబాద్ సంస్థానం, రెండవది కర్నూలు జిల్లాలోని బనగానపల్లె సంస్థానం. 16వ శతాబ్దంలో రాజానంద అనే చక్రవర్తి నుంచి బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా బనగానపల్లె కోటను జయించాడు. అప్పటి నుంచి 1998 వరకు ఈ సంస్థానం అనేక మంది నవాబుల చేతులు మారుతూ వచ్చింది. సంస్థానాన్ని పాలించే నవాబులకి ప్రజల నుండి శిస్తు వసూలు చేసే అధికారం మరియు ప్రజలను శిక్షించే అధికారాలు ఉండేవి. దీన్ని అప్పటి నవాబులు తమ విలాసాల కోసం కట్టించుకున్నారంట. మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 1948 ఫెబ్ 23న ఈ సంస్థానాన్ని పాలించిన చివరి నవాబు దీన్ని ఇండియాలోకి కలుపుతున్నట్టుగా సంతకం చేశారు. అలా బనగానపల్లె ఇండియాలో భాగమైంది. హైదరాబాద్ విషయానికి వస్తే నిజాం రాజ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోనే ఉండిపోయింది. హైదరాబాద్ని ఇండియాలోకి విలీనం చేయడం కోసం అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పీఎం నెహ్రూ గారికి ఆర్మీని పంపించి హైదరాబాద్ని ఇండియాలోకి కలుపుకుందాం, లేకపోతే ఈ సమస్య పెద్దదవుతుంది అన్నారు. కానీ నెహ్రూ గారు ఈ సమస్యను మాట్లాడి సాల్వ్ చేయండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత నెహ్రూ గారు యూరప్ ట్రిప్కి వెళ్తూ టెంపరరీ ప్రైమ్ మినిస్టర్గా పటేల్ గారిని నియమించారు. ఆయన మిలిటరీకి ఆర్డర్స్ పాస్ చేశారు. అప్పుడు మిలిటరీ చేసిందే ఆపరేషన్ పోలో. నిజాం సైనికులకు ఇండియన్ మిలిటరీకి మధ్య వార్ జరిగింది. నిజాం సైనికులు ఓడిపోయి హైదరాబాద్ని ఇండియాలో కలిపేశారు. అలా హైదరాబాద్ సంస్థానం ఇండియాలో భాగమైంది.